ఈరోజు నారాయణ గారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మాట్లాడుతూ నక్సలిజాన్ని ఎవరు అంతం చేయలేరు అనే మాట ఆయన ఉపయోగించడం జరిగింది. నిజానికి నక్సలిజాన్ని ఎవరు అంతం చేయలేరు అనే మాట చాలామందికి తెలుసు. ఆపరేషన్ కగార్ పేరుతో అమిత్ షా ఈరోజు ఏదైతే మేము మొత్తం మావోయిజాన్ని నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడో ఆయనకు కూడా తెలుసు. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఆపరేషన్ కగార్ పేరుతో ఆ అడవిని మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకుని ఆదివాసీలను అన్నల పేరుతో చంపడము, లేదు అని అంటే లొంగిపోయారు అని చెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత గవర్నమెంట్ నుండి ఏదైనా ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి పట్టణంలో పెట్టడం. అంటే ఆ అడవి నుండి బయట తీసుకొచ్చి పక్కపొంటి వీళ్ళే అవసరమైతే ఒక దగ్గర ఏరియా ఏర్పాటు చేసి అందులో ఇల్లు కట్టిస్తాము, మీకు స్థలం ఇస్తాము అని చెప్పేసి ఒక దగ్గరికి అడవిలో నుండి ఆదివాసులను తీసుకొచ్చి బయట పడేయడం అనే ప్రాజెక్టే ఆపరేషన్ కగార్. నక్సలిజాన్ని అంతం చేయడం వాడు కాదు, మన తాత వచ్చినా జరగదు. అది ఎందుకు జరగదు కూడా మనం మాట్లాడుకుందాము. చాలా విషయాలు అందులో ఉన్నాయి. అసలు నక్సలైట్ ఎందుకు తయారవుతారు అనేది మనం దొరకబడితే నక్సలిజం ఎప్పుడో ఎంతమంది కానీ దొరుకుతుంది. దాని గురించి మాట్లాడుకోకుండా నక్సలిజాన్ని మొత్తం మావోయిస్టులు అంతా తీసి పడేస్తామనంటే ఓ నంబాల కేశవరావును, ఓ ఇడ్మాను, ఓ రాకేష్ను, ఓ రవిని, లేదంటే ఓ భూమికను, ఒక సంగీతాన్ని చంపేది ఉంటే నక్సలిజం పోతానంటే సంగీతలు భూమికలు వచ్చింది ఇప్పుడు శ్రీకాకుళం నుండి మొదలుకుంటే జగిత్యాల మీదుగా పోయినటువంటి పోరాటాలన్నింటిలో ఎంతోమందిని చంపారు. మొన్న కూడా రాకేష్ వాళ్ళ అమ్మ ఒక మాట అన్నది, మీరు నా కొడుకుని చంపారు కావచ్చు కానీ నా కొడుకు లాంటి వాళ్ళు అందరినీ చంపలేరు కదా, రేపు పొద్దుగాల నా కొడుకు లాంటి వాడు ఇంకోటి వస్తాడు, ఎంతమందిని చంపుకోపోతారు మీరు. కాబట్టి ఉగ్రవాదులను ఎంతోమందిని చంపారు మన దేశంలోకి వచ్చి ఉగ్రవాదులు కూడా ఎంతోమందిని చంపారు. అంత మాత్రాన ఉగ్రవాదులు 10 మందిని చంపితే ఉగ్రవాదం అంతమైందా? ఇవన్నీ కాదు కదా. ఈరోజు నక్సలిజం అంతం కావాలంటే నిజంగానే ప్రభుత్వాలకు నక్సలైట్లు తయారు కావద్దు అనే ఆలోచన ఉండేదంటే చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. ఆపరేషన్ కగారు కాదు చేయాల్సింది, ఆపరేషన్ ఆహారో, ఆపరేషన్ పేదరికం అనే ఒక ప్రాజెక్టు పెట్టుకొని పని చేస్తే నక్సలైట్లు తయారవరు. ఒకవేళ నక్సలైట్లు తయారైనా అప్పుడు పేద ప్రజలే అడుగుతారు, అరే అందరం మేము బాగుపడ్డాం కదా, మళ్ళీ మీరు ఎందుకు అడవి పాట పడతారు? విద్యా ప్రమాణాలు పెరిగినాయి, ఆరోగ్య ప్రమాణాలు పెరిగినాయి, జీవిత ప్రమాణాలు పెరిగినాయి, అన్ని ప్రమాణాలు ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది కదా, అందరి జీవితాలు బాగుపడుతున్నాయి కదా, మీరు మళ్ళీ ఎందుకు తుపాకీ పట్టుకొని పోతారని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితులు జనాల దగ్గర రావాలి. మీరు మోడీ లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని మాట్లాడేటువంటి మాటల వల్ల ఆపరేషన్ కగారు కాదు కదా, ఆపరేషన్ అమిత్ షా వచ్చినా, ఆపరేషన్ మోడీ వచ్చినా, పైనుండి దేవుడు దిగొచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని అంతం చేయకుండా మీరు చేసేటువంటి కగారుల వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఆయన చెప్తున్నాడు, నక్సలిజాన్ని ఎవరు అంతం చేయలేరని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మావోయిస్టులను చంపినంత మాత్రాన నక్సలిజం పోదని ఇంకా పెరుగుతుందని తెలిపారు. మనుషులను చంపగలరు కానీ సిద్ధాంతాలను కాదన్నారు. ఇక్కడ అంటే ఈ మాటను అర్థం చేసుకోండి, మావోయిస్టులను చంపినంత మాత్రాన నక్సలిజం పోదని ఇంకా పెరుగుతుందని తెలిపారు. ఎస్, ఇక్కడ అలా పెరిగే అవకాశం ఉందనే కదా మొన్న 7 శవాలను మీకు మీరే కాలబెట్టిరు భయపడి. పోస్ట్ మార్టం చేసిన తర్వాత 5 రోజుల పాటు ఆ కుళ్ళిపోయే అంతవరకు మీ శవాలను మీ దగ్గర పెట్టుకొని ఈ శవాలు మొత్తం కుళ్ళిపోయినాయి, ఇక మీరు తీసుకపోతే బాగుండదు అని చెప్పేసి మాకు కోర్టులు ఏం ఆర్డర్స్ ఇవ్వలేదు, మీకు శవాలు ఇవ్వాలని చెప్పేసి అప్పటికే కోర్టుల నుండి ఆ శవాలను తిరిగి ఇచ్చేయాల్సిందే కుటుంబ సభ్యులు. కానీ ఎప్పుడున్నో కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఆ కోర్టు ధిక్కరణ జరిగినా పర్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ శవాలను ఇవ్వలేదు. కానీ వీటన్నిటికీ ముందు కారణం ఏంటంటే ఆ శవము శ్రీకాకుళంకి వస్తే, నంబాల కేశవరావు మృతదేహం శ్రీకాకుళంకి వస్తే మళ్ళా శ్రీకాకుళం ఎక్కడ, శ్రీకాకుళం సాయుధ పోరాటంగా మారుతుందో ఇంకేమవుతుందో అనే భయము. నక్సలిజం అంతం కాదు అని చెప్పేసి సిపిఐ నారాయణ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ భయం అనేది కంపల్సరీ నక్సలైట్లను తయారవుతుంది. ఈరోజు రాజ్యం మీ చేతిలో ఉంది, ప్రజలు అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, పోలీసుల చేతిలో మీ చేతిలోనే ఉంది, ఇంత వ్యవస్థ మొత్తం మీ చేతిలో ఉన్నా కూడా ఆఫ్టర్ ఆల్ శివాన్ని చూసి భయపడ్డదే నక్సలిజం అంతం కాదు అనడానికి ఆధారం అనుకోవచ్చు. ఈరోజు నంబాల కేశవరావు మృతదేహాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఊర్లో కనుక మీరు ఆ శివాన్ని పార్థివ దేహాన్ని ఊరేగింపు చేసి ఆయన మృతదేహాన్ని ఖననం చేసి ఎస్ నక్సలిజం అంతమైందని మీరు ప్రకటించాల్సింది. శివాన్ని చూసి భయపడినటువంటి మనము నక్సలిజం అంతమైందని చెప్పేసి మాట్లాడినంత మాత్రం నక్సలిజం అంతం కాదు. ఇక మనుషులను చంపగలరు కానీ సిద్ధాంతాలను కాదన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక రాజకీయ సిద్ధాంతంతో నక్సలిజం పుట్టింది, అంతేగాని నక్సలిజం అంటే టెర్రరిజం కాదు, అడవుల్ని గాలి చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా సామాజిక రాజకీయ సిద్ధాంతంతో నక్సలిజం పుట్టింది. చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యలో, ఎందుకు తుపాకీ పట్టుకొని అడవిలో పోవాల్సినటువంటి అవసరం ఉన్నదంటే ఈ పరిస్థితులే. అసలు అడవిలోకి పోయినోడు ఏం అడిగిన ఫస్ట్ నుండి భూమి కావాలంటాడు, భూమి భుక్తి కావాలంటాడు. అది అడగడం తప్ప?
ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వీళ్ళందరూ వెనుకబాటుతనానికి గురికాకపోయి ఉండేది అంటే తుపాకీ పట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఈరోజు చాలామంది కామెంట్లు చేస్తున్నారు, ఒక్కొక్కరు చనిపోయినటువంటి వాళ్ళు గోల్డ్ మెడలిస్టులు, డాక్టర్లు, టీచర్లు, మంచి మంచి ఉద్యోగాలు, ఇంజనీరింగ్ చేసినటువంటి నంబాల కేశవరావు ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత ఎందుకు అడవి బాట పట్టిండు? దీని గురించి కదా చర్చ జరగాల్సింది, దీని గురించి కదా మాట్లాడాల్సింది. ఈరోజు వికసిత్ భారత్ పేరుతో 2047 కల్లా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 100 ఏళ్ళ సంవత్సర కాలంలో మేము దేశాన్ని మొత్తం మారుస్తామని చెప్తే ఏం మారుస్తావు దేశాన్ని? అంబానీ, అదాని చేతుల మొత్తాన్ని 2047 వరకు ఈ దేశం మొత్తాన్ని తీసుకుపోయి అంబానీ చేతిలో పెట్టేసి ఈ దేశానికి రాజుని చేద్దాం అనుకుంటున్నావా? అసలు నీ దృష్టిలో ఈ దేశం వికసించాలంటే నీ దృష్టిలో కరోనా వచ్చే సప్పట్లు కొట్టుడు, పల్లెలు కొట్టుడేనా? క్యాండిల్ వెలిగించడేనా? లేకపోతే దీనికంటూ ఒక రూపం ఈ దేశం అమెరికా లాగానో, లేదంటే జపాన్ లాగానో, చైనా లాగానో, ఇంకో దేశం లాగా తయారు చేయడం కోసం మా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? అసలు ప్రభుత్వం దగ్గరనే లేవు. ప్రభుత్వం దగ్గర వికసిత్ భారత్ అని చెప్పేసి మీరు ఎవరైనా గూగుల్ ఓపెన్ చేసి వికసిత్ భారత్ 2040 అంటే 2047 2047 అని కొట్టేది ఉంటే మీరు ఇచ్చేటువంటి సలహాలు ఐడియాస్ ఫర్ ద విజన్ వికసిత్ భారత్ 2047 ఇది ఈ దేశం యొక్క పరిస్థితి. అంటే వికసిత్ భారత్ కోసం మీ సలహాలు ఇవ్వండి, దానికి ప్రైజ్ మనీ ఉందండి. మీరు ఎవరన్నా వీడియో చూసే వాళ్ళు ఉండేదంటే, కొద్దిగా వీడియోలు చూసేటువంటి వాళ్ళ మేధావులు ఎవరైనా ఉండేదంటే మీకోసమే బట్టిగా పోగొట్టుకోకండి. 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ఇంకా చూడండి. ప్రైజెస్ ఫర్ బెస్ట్ ఐడియాస్. ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు, సెకండ్ ప్రైజ్ 3 లక్షలు, థర్డ్ ప్రైజ్ 2 లక్షలు. వికసిత్ అంటే ఈ దేశం వెలిగిపోవాలంటే ఏం చేయాలనో సలహాలు ఇచ్చిన వాళ్ళకు ప్రైజులు. వీళ్ళ దగ్గర ఆ మాత్రం సలహాలు కూడా లేనటువంటి ప్రభుత్వం ఇది. దీనికి ఓ పేరు పెట్టుకొని వికసిత్ భారత్ అని చెప్పేసి ఐడియాస్ ఫర్ ద విషన్ వికసిత్ భారత్ 2047 అని ఈ చేతగాని ఫోటో పెట్టుకొని దేశాన్ని వికసించేలాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు ఐడియాలు ఇచ్చేది ఉంటే 5 లక్షల రూపాయలకు, 10 లక్షల రూపాయలకు, 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయలకు ఐడియాస్ని కొనుక్కునేటువంటి ఈ ప్రభుత్వం దేశాన్ని బాగుపరుస్తుంది అని చెప్పేసి మాట్లాడితే ఇంటికాడ కూర్చొని చప్పట్లు కొట్టి పల్లాలు కొట్టేటువంటి సిగ్గులేని వాళ్ళకు ఈ వీడియో నేను అంకితం ఇస్తూ ఉన్నా. వీని దగ్గర లేదా? దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరినీ మీరు అర్బన్ నక్సలైట్ల పేరుతో జైల్లో పెట్టిన తర్వాత నీకు ఐడియాస్ ఇచ్చేటోడిగా నువ్వు సాయిబాబా లాంటి వాళ్ళందరినీ తీసుకుపోయి 10 సంవత్సరాలు జైల్లో పెడితే, వరవరరావు లాంటి వాళ్ళని తీసుకుపోయి ఈ దేశానికి ఏం కావాలి, నక్సలైట్లు అంతం కావాలంటే ఏం చేయాలని ఆయన కూర్చోబెట్టిగా నువ్వు మాట్లాడాల్సింది. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకుపోయి అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి వాళ్ళకు కొన్ని కండిషన్ బేస్ ఇచ్చి వాళ్ళని మాట్లాడకుండా చేసేసి నువ్వు 5 లక్షల రూపాయలు ఇస్తాను వీళ్ళతో మాట్లాడేందుకు, ఆన్లైన్లో పెట్టడానికి సిగ్గు లేకుండా. ఆన్లైన్లో కాదు కదా ఐడియాస్ ఇచ్చేది. ఈరోజు ఎందుకు నక్సలిజం అంతం కాదు అని అంటే ఒక వార్త చూద్దాం. ధనికులను తీస్తే భారతీయుల తలసరి ఆదాయం ఇలా ఉంటుంది. ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తలసరి ఆదాయంలో మాత్రం 95% మంది భారతీయులు ఆఫ్రికన్ దేశం కంటే దిగువన ఉండడం గమనార్హం. కేవలం 5% మంది అభివృద్ధి చెందినటువంటి ప్రజల్ని మాత్రమే చూయించి ఈ దేశం 4వ అభివృద్ధి చెందిన దేశంగా చెప్తా ఉన్నారు. మరి ఈ ఆఫ్రికన్ దేశం కంటే 95% మంది భారతీయులు ఆఫ్రికన్ దేశం కంటే దిగువన ఉన్నారు. ఇది ఈ దేశం యొక్క రియాలిటీ. 80 కోట్ల మందికి నరేంద్ర మోడీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ దేశంలో 10 సంవత్సరాల నుండి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ పేదరికంలో ఉన్నారు. మరి దాని గురించి మాట్లాడడం అంటే 47లో ఇంకో 12 ఏళ్ళ తర్వాత 22 ఏళ్ళ తర్వాత ఈ దేశాన్ని వికసిస్తామని అంటే ఈ 10 ఏళ్ళు వికసించింది ఏం లేదా? వికసింపజేయడానికి మీరు పీకింది ఏం లేదా? దీని గురించి కదా మాట్లాడాల్సింది. ప్రస్తుత దేశ తలసరి ఆదాయం దాదాపు $2,800. $2,800 అంబానీ అదానీలను తీసేసేది ఉంటే, అంబానీ అదానీ లాంటి 1% మందిని ధనికులను తీసేసేది ఉంటే $2,189 పడిపోతుంది. ఇక పోతే అదే 5% మంది ధనికుల్ని అంబానీ అదానీ లాంటి, లేదంటే ఈయన మన రాహుల్ గాంధీ చెప్పింది కదా మోడీ పేరు ఉన్న అందరు దొంగలని, నీరో మోడో ఇంకో మోడో లాంటి దొంగలందరినీ కనుక ఈ 100%లోకి వెళ్ళి తీసేసేదంటే భారతీయుల తలసరి ఆదాయం $1,768 మాత్రమే. ఇది ఘనా $2,260 పోలిస్తే తక్కువే. ఘనా దేశం కన్నా అత్యంత తక్కువ స్థాయిలో ఈ దేశ తలసరి ఆదాయం ఉంది. అంటే ఘనా అనే దేశంతో పోల్చుకునేటువంటి పరిస్థితికి ఈ దేశం దిగజారిపోయింది.
ఈ దేశంలో 5% ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి పక్కన పెట్టేది ఉంటే, ఈ 5% పేదల్ని 5% ధనికుల్ని ఈ దేశంలోకి వెళ్ళగొట్టేది ఉంటే మన దేశం ఘనా, ఆఫ్రికన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల కన్నా హీనమైన దేశంగా రేపు మారబోతుంది. ఇందుకు నక్సలైట్లు ఉంటారు. ఇది నక్సలిజం అంతం కాదు అనడానికి కారణం ఏంటిదంటే ఇది. అయితే ఇదే అంటే ఈ అంశం మీదే నంబాల కేశవరావు ఇంటర్వ్యూ, అంటే నంబాల కేశవరావు గారి ఇంటర్వ్యూ పూర్తి స్థాయిలో ఆల్రెడీ మనం చేద్దాం అనుకున్నాం. 3-4 రోజులు శ్రీకాకుళం పోయి రావడం వల్ల ఇది ఆలస్యంగా అయింది. తప్పకుండా ఏ రోజుకైనా ఆయన ఇంటర్వ్యూ మొత్తాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటాడు 3వ ప్రశ్నలో భాగంగా, మా దేశం పేద దేశం కాదు, కానీ పేద ప్రజలున్న దేశం అనేది 100% నిజం. మా దేశంలో హరితారణ్యాలు ఉన్నాయి, సంవత్సరం పొడవునా పారే జీవనదులు ఉన్నాయి, సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయి, అమూల్యమైన అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. వీటికి తోడు 10 కోట్ల కష్టజీవులైన కార్మికులు, రైతులు ఉన్నారు. కోట్లాది మంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు, మేధో శ్రమజీవులతో పాటు 10 కోట్ల యువత ఉంది. దేశ జనసంఖ్యలో 8.5%గా ఉన్న 700కు పైగా మూలవాసి ఆదివాసీ తెగల ప్రజలున్నారు. అయినప్పటికీ మా దేశంలోని మెజారిటీ ప్రజలు ఆకలి, అవిద్య, అంధవిశ్వాసాలు, అనారోగ్యం, నిరుద్యోగం, దారిద్ర్యం మొదలైనటువంటి సమస్యలతో అల్లాడుతున్నారు. మౌలిక జీవన సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం వివిధ రూపాల్లో సంఘర్షిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవి ఈరోజు నక్సలిజం బతికి ఉండడానికి కారణము. ఈ దేశం పేద దేశం కాదు, కానీ పేద ప్రజలున్నటువంటి దేశం అని చెప్పేసి నంబాల కేశవరావు, మొన్న అమరుడైనటువంటి నంబాల కేశవరావు ఎప్పుడో చెప్పిండు. వీళ్ళందరికీ ఎందుకు సంఘర్షిస్తున్నారంటే ఈ దేశంలో ఆకలి, అవిద్య, అంధవిశ్వాసాలు, అనారోగ్యము, నిరుద్యోగము, దారిద్ర్యము ఇవన్నీ పోతే కదా నక్సలిజం పోయేది. ఓ నంబాల కేశవరావు ఎంటెక్ చేసి అడవి బాట పట్టకుండా ఇవన్నీ కనుక ఆయనకు అంటే ఆయన చదువుకునేటటువంటి సమయం వరకు ఆయన ఆకలి, ఆయన పేదరికము, ఆయనకు ఉద్యోగం వచ్చి లేదంటే ఆయనకు ఉపాధి దొరికి ఈ దేశంలో బతకడానికి, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడడానికి ఇలా కరెక్ట్గా ఈ ప్రభుత్వాలు కనుక నిలబడేటట్టు చేసేది ఉంటే వాళ్ళు ఎందుకు అడవి బాట పడతారు? మరి దీని గురించి కదా మనం మాట్లాడాల్సింది. దాంతోపాటు ఆయన భారతదేశ ఖనిజ వనరుల్లో 25% జార్ఖండ్లో ఉన్నాయి, దేశ బాక్సైట్ వనరుల్లో 70%, 28% ఇనుప ఖనిజ వనరులు ఒడిశాలో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బొగ్గు, బాక్సైట్ గనులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్, సర్గుజా ప్రాంతాల్లో ఇనుము, తగరము, బంగారము, వజ్రాలు, బొగ్గు, యురేనియం, బాక్సైటు, కోరండం, డోలమైటు, క్యాస్ట్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని సుర్జాఘాట్ గుట్టల్లో 9 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం ఉంది. ఇలా దాదాపు అన్ని రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో లేదా మైదాన ప్రాంతాల్లో లేదా 2 రకాల ప్రాంతాల్లో అనేక ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి వీటన్నిటిని అదానికి ఇవ్వడం కోసం కదా నువ్వు చేస్తున్న డ్రామా అంతా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1925వ సంవత్సరంలో హిట్లర్, అంటే ఈ మాట అందరినీ మీరు నక్సలైట్ అంటారు కాబట్టి హిట్లర్ అనే నక్సలైట్ అనే వ్యక్తి 1925లో చెప్పిండు ఏమని, ఒడిశాలో ఉన్నటువంటి ఈ 28% ఇనుప ఖనిజం అనేది ఎవరి చేతుల్లో ఉంటే వారు ప్రపంచాన్ని ఏలచ్చు అని చెప్పేసి. అంటే ఆయన ఇప్పుడు మీరు హిట్లర్ని నక్సలైట్ అంటారా, లేకపోతే మావోయిస్ట్ అంటారా, లేకపోతే కమ్యూనిస్ట్ అంటారా, మీ ఇష్టం. 1925లో చెప్పిండు. దేశానికి స్వతంత్రం రాకముందే హిట్లరు ఒడిశాలో ఉన్నటువంటి ఇనుప ఖనిజం ఎవరి చేతిలో ఉంటే వాడు ఈ దేశాన్ని ఏలచ్చు, ప్రపంచాన్ని ఏలచ్చు అని చెప్పేసి. అందులో భాగంగానే మీరు వేదాంత కంపెనీకి ఆ నియాంగిరి పర్వతాన్ని ఇచ్చినట్టు, లేదంటే ఎవరికి అదానికి మొన్న మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గంధమల్ల పర్వతాన్ని, ఈ వనరులు ఉన్నటువంటి పర్వతాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టు రేపు పొద్దుగాల ఛత్తీస్గఢ్ అడవుల్ని, ఒరిస్సా అంటే మొత్తం దండకారణ్యం మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టడం కోసం మీరు చేస్తున్నటువంటి పని ఏదైతుందో ఆ పని కోసమే ఈరోజు మీరు ఆపరేషన్ కగారు పేరుతో ఈరోజు చంపుతూ ఉన్నారు. కాబట్టి నక్సలిజం అంతం కావాలంటే ఈరోజు ఒక్కరు మాట్లాడతలేరు. కేవలం ఈరోజు నారాయణ గారే మాట్లాడలే ఈ విషయం మీద. నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా మంచిర్యాలలో మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దుశ్చర్య, ఎన్కౌంటర్లో నంబాల చనిపోతే కనీసం మానవత్వం చూపలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోతే కనీసం మానవత్వం కూడా చూపలేదని ఫైర్ అయ్యారు. అంతిమ సంస్కారాలకు అవకాశం ఇవ్వకపోవడమే కాకుండా కుటుంబ సభ్యులకు చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కూడా చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అంటే నిన్న మంచిర్యాలకు సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్టు మునీర్ గారు చనిపోతే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుని కలవడం కోసం అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు కూడా అదే అంటున్నారు. మొన్న జరిగినటువంటి 25 ఏళ్ళ బీఆర్ఎస్ సభలో కూడా కేసీఆర్ బహిరంగంగా ఆపరేషన్ కగార్ నిలిపేయాలని మాట్లాడిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మీరు మొదట్లో మావోయిస్టులను అంతం చేస్తామని మాట్లాడినా కూడా తర్వాత మీరు చేస్తున్నటువంటి దొంగ పనులు ఏమున్నాయో అన్నీ ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. ఆ ప్రజలకు తెలిసిన రోజు అదే అడవిలో మిమ్మల్ని తగలబెట్టేటువంటి రోజు కూడా తప్పకుండా వస్తుంది. దయచేసి ఇప్పటికైనా కూడా
మీరు ఆపరేషన్ కగార్ని వెనక్కి తీసుకోవాలి. నక్సలైట్లను అంతం చేయడం అంటే ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతం చేయడమే నక్సలైట్లను అంతం చేయడం. ఇక వేరే ముచ్చటం లేదు. ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలి పోవడము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిదీ, ఇక నంబాల కేశవరావు గారు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ప్రతిదీ పోయినప్పుడే, అవిద్య కానీ ఆకలి కానీ ఇవన్నీ పోయినప్పుడు మాత్రమే, నిరుద్యోగం, అనారోగ్యం, అంధవిశ్వాసాలు, దారిద్ర్యం పోయినప్పుడు మాత్రమే ఈ దేశంలో నక్సలిజం అంతమవుతుంది. ఎస్, నక్సలిజం అంతం చేద్దాం రండి, మేమే ప్రకటిస్తూ ఉన్నాం. నక్సలిజం అంతం చేద్దాం. ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలి, అవిద్య, అనారోగ్యం, అంధవిశ్వాసాలు, నిరుద్యోగం, దారిద్ర్యం మొత్తం అంతం చేసేటువంటి పనిని కూర్చొని మాట్లాడుకుందాం. తప్పకుండా ఇవన్నీ నిర్మూలించేది అంటే నక్సలిజం కాదు. అసలు పోరాడే అవసరమే లేదు జనాలకు. అందరూ బాగుపడ్డాక పోరాటం చేసేటువంటి అవసరమే ఉన్నాయి. ఇప్పుడు కాలినోడు కదా, కడుపులో కాలినోడు రోడ్డు మీకు వచ్చి ధర్నా చేస్తాడు. అసలు వాడిని కాలకపోతే ఇంట్లో కూర్చుంటాడు. వాడు తుపాకీ పట్టే అవసరం కాదు, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళే అవసరమే లేకుండా చేద్దాం. దారి చేతనైతే ఆ పని ఇద్దాం. కానీ మేము వాళ్ళని చంపి ఇది అయిపోయింది, ఇంకోని చంపి ఇది అయిపోయింది, వాడిని అరెస్ట్ చేసి ఈ ధర్నా అయిపోయింది అన్నంత ఈజీ కాదు ఇది. దయచేసి అర్థం చేసుకోవాలి. నక్సలిజం అంతం ఎప్పుడైతుందనంటే ఇవన్నీ పోయినప్పుడే. నంబాల కేశవరావు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని కూడా మీకు పూర్తి స్థాయిలో వీడియో రూపంలో చేసే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి నేను మీడియా. థ్యాంక్ యూ.